గుంటూరు కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అంసార్ తమీం అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి, ఇతర అధికారులు పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామాయణంలో మహర్షి వాల్మీకి తెలియజేసిన నైతిక విలువలను ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితంలో అనుసరించాలని సూచించారు. వాల్మీకి జీవిత సిద్ధాంతాలు ప్రజా జీవితం, వ్యక్తిగత జీవితానికి మార్గదర్శకమని చెప్పారు. ఈరోజు మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా మన కలెక్టరేట్లోనే ఆయన ఫోటోకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో వివిధ కార్పొరేషన్స్ నుంచి అదేవిధంగా సంఘ నాయకులు, అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈరోజు వాల్మీకి గారు ఏదైతే రామాయణం ద్వారా ఇచ్చిన వాల్యూస్, ప్రిన్సిపల్స్ వాటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్లో అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దాని గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా ప్రజల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం గవర్నమెంట్ ద్వారా అమలు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా దాంట్ని ఇంకా ఎలా మెరుగైన అమలు చేయవచ్చు దాని గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ